ఆయనకు రూపాన్ని ఇచ్చి ఎట్లా బతకాలి అని కొత్త నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన జాతిపితాన్ని మనకు తెలియదు. కానీ ఏ వ్యవస్థ అయితే మనం నాశనం చేసిందో, ఏ వ్యవస్థ అయితే మన యొక్క అభివృద్ధిని అణచివేసిందో ఆ వ్యవస్థలో చూపినటువంటి ఒక వ్యక్తిని మనం జాతిపితగా మనకు పరిచయమైంది. కానీ ఈ వ్యవస్థకు అభిముఖంగా, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మన యొక్క అభ్యున్నతను కోరుకున్నటువంటి వ్యక్తి మనకు జాతిపితగా పరిచయం కాలేదు. ఎందుకు పరిచయం కాలేదంటే సమాజము ఇప్పుడు కూడా నిజమైన నాయకుని, నిజమైనటువంటి వీరుల్ని ప్రజలకు కనిపించకుండా చేస్తారు. ఇలా చేసేది పాలకవర్గం. విద్యాగా మనకు ఒక నిజమైనటువంటి విప్లవకారుడు మనకు పరిచయం అయితే ఆ విప్లవకారులు ఏంట మనం ప్రయాణిస్తే ఈ విప్లవకారుడు మొత్తం మనకు కొత్త లోకాన్ని చూపిస్తాం. ఆ కొత్త లోకం ఎట్లా ఉంటుందంటే స్వర్గంలో పొందుతుంది. కాబట్టి ఈ ప్రజలందరూ ఆ మార్గంలో పోతే ఆ స్వర్గాన్ని అందుకుంటే మా మాట వినేది ఎవరని ఈ పాలకవర్గం మన మాట ఒప్పుకోలేదు. అందుకనే డాక్టర్ అంబేద్కర్ మనకు జాతిపితగా పరిచయం కాలేదు. మనకు భారతరత్నగా ఒక దళిత నేతగా మనకు పరిచయం అయ్యాడు. ఎందుకోసం అంటే డాక్టర్ అంబేద్కర్ పోరాడింది మొత్తం శ్రామిక వర్గానికి, మొత్తం బీసీఎస్టీలకు మొత్తం. కానీ ఇంత వర్గాల కొట్లాడినటువంటి ఈ వ్యక్తిని ఒక దళిత లీడర్గా మనకు పరిచయం చేశారు. కానీ ఒక కులానికి, ఒక కమ్యూనిటీ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని మనకు జాతిపితగా పరిచయం చేశారు. కానీ నిజానికి కొట్లాడింది దేశం కోసం మొత్తం. ఈయన తప్పుకున్నందుకు 130 కోట్ల మంది బానిస సంఖ్యలు విప్పుకొని ఈరోజు దేశంలో మనం ఈ విధంగా బతుకుతున్నాం. కానీ ఏ వ్యక్తి అయితే మన అభివృద్ధిని మంచి చేసిందో, మనల్ని ప్రధాన ప్రముఖి రాకుండా మనల్ని డిస్ట్రాక్ట్ చేసిందో అలాంటి వ్యక్తి దేశంలో వాళ్ళు మంచి గౌరవం పొందుతున్నారు. ఇలాంటి వ్యక్తి ఇలా ఉంది. ఎందుకంటే ఇంతసేపు చెప్పింది మొత్తం గాంధీ గురించి నాకు ఆలోచించి అర్థమైంది అందరికీ. ఎందుకంటే గాంధీ తరఫున ఒక యుద్ధం జరుగుతుంది, కానీ అంబేద్కర్ తరఫున ఒక యుద్ధం జరుగుతలేదు. గాంధీ తరఫున వారసులు బయలుదేరుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఎంతోమంది తన వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తుంది. కానీ అంబేద్కర్ తర్వాత వారసత్వం కొనసాగుతుందా? ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక వీరుడు అంబేద్కర్ యొక్క వాదాన్ని ఎత్తుకొని ఉత్తరప్రదేశ్లో రాష్ట్రాన్ని నిర్మించారు. కాన్సీరామ్ అంటే అంబేద్కర్ మనకి ఎంత తెలుసు? ఎస్సీ హాస్టల్లో పెట్టిండు, రిజర్వేషన్ పెట్టిండు, మాలమాదిగోళ్ళకి ఇంత చేసిందని మనకి ఇంతనే తెలుసు. కానీ అంబేద్కర్ ఈ భారతదేశాన్ని ఎట్లా పరిపాలించాలి, భారత ప్రభుత్వాన్ని నిర్మించింది అంబేద్కర్ చేతుల మీదనే నిర్మించింది. ఆయన రాజనీతిజ్ఞుడు, అంటే రాజకీయానికి పితామహుడు, కానీ రాజకీయ నాయకుడు అని ఎవరు చెప్పారు. ఎందుకు అంబేద్కర్ రాజకీయ నాయకుడు, అంబేద్కర్ రాజకీయ తత్వవేత్త అంటే మనం ఆ మార్గంలో పోయి రాజ్యాన్ని చేతులు పట్టుకుంటే ఈ దేశ ప్రజలందరినీ మనం పరిపాలిస్తే 10% ఉన్నటువంటి అగ్రకులాలు, అంతీగత అక్రమ కులాలు ఉండిపోతాయి. అప్పుడు మా మాట ఇవ్వనింటారని అంబేద్కర్ని రాజనీతి శాస్త్ర పితామహుడుగా మనకు పరిచయం చేయలేదు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కాంచీరామ్ అనేటటువంటి ఒక యుద్ధవీరుడు అంబేద్కర్ ఐడియాలజీని పట్టుకొని యుద్ధం చేసి అక్కడ కులాలు ఏవైతే శ్రామిక వర్గాలు ఉన్నాయో వాళ్ళకు రాజ్యం ఇస్తుంది. అంబేద్కర్ చేతిలో ఒప్పుకుంటుంది అది భారత రాజ్యాంగం. అది ఏంటంటే భారత రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26న. అంతకుముందు ఒక రాజ్యాంగం ఉంది, అది మనుస్మృతి, మనుధర్మం. 2000 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. మొత్తం ఈ దేశం అంటే ఒక దేశం లేదు, 540 రాజ్య సంస్థానాలు, సపరేట్ దేశం, సపరేట్ కంట్రీ. ఆడికి ఒక కింగ్డమ్, ఆడికి ఒక రాజు ఉంటాడు. అన్ని రాజులకు సపరేట్ రాజులు, అన్ని రాజ్యాలను స్వంతం చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటే దేశం చేసింది, అదే భారతదేశం. ఎందుకోసం స్వంతం చేసింది? ఆ మనుస్మృతి ఇంతకుముందు 2000 సంవత్సరాలు పరిపాలించింది కదా మన అందరినీ, బీసీఎస్టీలను మొత్తం. అది మన అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగం. ఆ అభివృద్ధికి వ్యతిరేకమైన రాజ్యాంగం వల్లనే మనం ఈ విధంగా ఇన్ని కులాలుగా విడిపోయినాం, ఇన్ని మతాలుగా విడిపోయాం, ఇన్ని మనం అంతరాన్ని మారిగా ఉన్నాం. మన దగ్గర పైసలు లేకపోవడానికి, మన దగ్గర చదువు లేకపోవడానికి కారణం ఏంటి? అప్పుడున్నటువంటి రాజ్యాంగం. అప్పుడున్న రాజ్యాంగం ఏం చెప్తుంది? బీసీఎస్టీలు ఎవరైతే ఉండరు కదా, బీసీఎస్టీలు అంటే మనకు అందరికీ అర్థమవుతుందా? కాన్సన్ట్రేట్గా వినాలి. బీసీఎస్టీలు అంటే శ్రామిక జీవులే, అంటే వారు ఒక క్రియేటర్ చేతులు ఈ స్థిరమైన కులాల వ్యవస్థ మాట్లాడుకుంటూ చాలా పెద్దది. ఈ వ్యవస్థ ప్రకారము బీసీఎస్టీలకు చదువు ఉండకూడదు, విద్య ఉండకూడదు, ₹1 ఉండకూడదు, వీళ్ళ దగ్గర భూమి ఉండకూడదు, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉండకూడదు, వీళ్ళ దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉండకూడదు. వీళ్ళు శ్రామిక జీవులు,
నిరంతరం శ్రమ చేసి బతకలేదు, కానీ శ్రమకు తగ్గ ఫలితం కూడా లేదు. 24 గంటలు పనిచేస్తే సాయంత్రం ఇంటికి ఒక రూపాయి ఇచ్చేది లేదు, నిర్ణీత సమయం లేదు ఇన్ని గంటలు పనిచేయాలని. అట్లా బీసీ ఎస్టీలకు 540 దేశాలలో మనకు పౌరసత్వమే లేదు, అంటే సిటిజన్షిప్. ఈరోజు నేను ఇండియా భారతీయుని పౌరుని నాకు పౌరసత్వం ఇచ్చింది. పౌరసత్వం ఇచ్చేది దేశంలో ఉన్నటువంటి సమస్య అప్పులపైన నీకు అర్హత వస్తాయి, కానీ అప్పుడు జంతువులకు లేదు పౌరసత్వం, మనకు లేదు పౌరసత్వం. అంటే 540 దేశాల్లో మనము పశువులు ఒక్కటే. కానీ ఈ సిస్టమ్ ఎన్ని సంవత్సరాలు నచ్చింది? 2000 సంవత్సరాలు నచ్చింది. ఈ వ్యవస్థ నుంచే బయటకు వచ్చింది డాక్టర్ అంబేద్కర్. ఈ వ్యవస్థ మొత్తం చూసి ఏది ఇట్లా ఉంది, ప్రపంచ దేశాలు అత్యంత ఉన్నాయి, నా దేశం ఇత్యందుకు ఉందని మొత్తం చరిత్ర తీసి చూస్తే ఇది ఒకప్పుడు వేరే రాజ్యము, ఒకప్పుడు నా రాజ్యం ఉండే, అదే గణరాజ్యాలు అశోకుని సామ్రాజ్యం ఉండే, తర్వాత ఇది వచ్చింది వేరే దేశాలు వచ్చి వాళ్ళు మా దేశంలో మమ్మల్ని ఇలా బానిసలు వేసేదని మొత్తం తెలుసుకొని దీన్ని ఎట్లానైనా నేను మార్చాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయంలోనే చదువుకొని పెద్ద అయిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎన్నికలు పెడతాం. ఆ ఎన్నికలు పెడితే అంబేద్కర్ ఒక దగ్గర పోటీ చేస్తాం. పోటీ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి లీడర్లు ఉండగా మన సోషల్స్ మాట్లాడుతున్న లీడర్ అంబేద్కర్ గెలిస్తే పొరపాటున గెలిస్తే బీసీ ఎస్టీల తరఫున మాట్లాడతారు. కాబట్టి మా రాజ్యం పోతుంది. ఇలా రాజ్యం ఎప్పుడుది? 2000 సంవత్సరాల నుంచి ఉన్నది ఇలా రాజ్యం. అంటే మా రాజ్యానికి ఆటంకం కలుగుతుంది. మొత్తం తారుమారు చేశారు. అంబేద్కర్ అని తెలుసుకొని అంబేద్కర్కి ఆపోజిట్గా ఒక లీడర్ని పెట్టి అంబేద్కర్ ఓడగొట్టారు. అప్పుడు వచ్చిన అవకాశం, అప్పుడు ఆ ఎలక్షన్ ఎందుకోసము భారత రాజ్యాంగం రాయడానికి వచ్చిన ఒక అవకాశం పోయింది. నెక్స్ట్ ఏం చేసిండు? ఒక పశ్చిమ బెంగాల్లో ఒక లీడరు యోగనాథ్ మండల్ అని ఆయన తీసుకొని పశ్చిమ బెంగాల్లో అక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఈయన గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో గెలుస్తారు. అప్పుడు అంబేద్కర్ నేను పాకిస్తాన్ నుంచి గెలిచినప్పటికీ పాకిస్తాన్కి భారత రాజ్యాంగం రాయని చేశారు. 2 అవకాశాలు ఉన్నాయి. మా తర్వాత ఏం చేసిందంటే ఇంగ్లాండ్ నుంచి ఒక వ్యక్తిని పిలిపించి మాందు బాటం అనే ఆమె వ్యక్తిని పిలిపించి తర్వాత మళ్ళీ పూణేలో ఒక స్థానాన్ని ఖాళీ చేసి అక్కడ నుంచి పోటీ చేస్తారు. పోటీ చేస్తే అప్పుడు గెలుస్తారు. అప్పుడు గెలిచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తారు. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినందుకు ఈరోజు మన దగ్గర ₹1 ఉంది. అర్థమవుతుందా? మన దగ్గర ₹1 ఉండడానికి కారణం ఏది? ఆ కాన్స్టిట్యూషన్లో ఉంది. కాన్స్టిట్యూషన్ తర్వాత మన దగ్గర సంపద ఉంది, భూమి ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. దీనికి సమస్త కారణం ఏంటంటే ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ అదే లేకపోతే మనం అదే పాత వ్యవస్థలో ఉంటుంది. ఈ వ్యవస్థ మొత్తం ఎవరి కోసం నిర్మించిన అనుకున్నాం? శ్రామిక వర్గమైనటువంటి బీసీ ఎస్టీల కోసమే ఈ వ్యవస్థ నిర్మించాం. కానీ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది మన కోసం, చట్టం రాసింది మన కోసం, శాసనాలు రాసింది మన కోసం. కానీ మనం పొరపాటున చట్టాలను, శాసనాలను, ఏ అధికారాన్ని మనం వినియోగించుకున్నాం. కానీ ఏ అగ్రకులాలైతే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమో, ఏ అగ్రకులాలైతే భారత రాజ్యాంగ మూల సూత్రానికి వ్యతిరేకమో అలాంటి కులాలు, అలాంటి వ్యక్తులు, అలాంటి వ్యవస్థలు మొత్తం అంబేద్కర్ సిద్ధాంతాన్ని పట్టుకొని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్టుకొని వాళ్ళు అధికారాన్ని సంపాదిస్తున్నారు. కానీ మన కోసం రాస్తే మనం దాన్ని వినియోగించుకోలేదు. ఎందుకంటే మనకి ఈ విధంగా ఎవరు చైతన్యం తెలియలేదు. మనకు భారత రాజ్యాంగ చైతన్యం ఎవరికి లేదు. ఒక్కడైనా భారత రాజ్యాంగం గురించి చెప్పినా, ఒక పాఠశాల ఎట్లా ఏర్పడ్డది చెప్పినా, ఒక ఓటు ఎట్లా వచ్చింది చెప్పినా, ఒక్కడైనా ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మొత్తం ఏర్పడ్డదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల. అలాంటి కాన్స్టిట్యూషన్ గురించి ఎలక్షన్ కమిషన్ చెప్పారు. ఒక ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? అక్కడి కులాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? ఎస్సీ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? రిజర్వేషన్ అని అయినా ఏంది రిజర్వేషన్? రిజర్వేషన్ అంటే మనం ఆల్మోస్ట్ కామన్గా చూసుకుంటాము, ప్రతి చోట్ల రెడ్డే పోటీ చేస్తూ ఉంటాం. చూసిరా విన్నారు కదా? అంటే ప్రతి చోట్ల రెడ్డే పోటీ చేస్తే మన ఎస్సీ వ్యక్తి ఎట్లా పోటీ చేస్తున్నాము అంటే ఆడవిగా పోటీ చేస్తే మన ఎదురని. కాబట్టి ఆ గోల్గా తీస్తారు అంబేద్కర్. ఇక్కడ ఓన్లీ ఎస్సీ పోటీ చేయలే, ఇక్కడ ఎస్టీ పోటీ చేయలే, రెడ్డి వచ్చి పోటీ చేయాలని చెప్తున్నాం. అది ఏ పడతారా? కాన్స్టిట్యూషన్ వల్ల చెప్తున్నాం. కానీ ఇదంతా మనకు తెలుసా? కానీ ఇలాంటి నాయకులు, ఆ ఎస్టీ నాయకులైనా ఎస్సీల పైన దాడి చేస్తే ఎప్పుడైనా నోరుకుంటారా? ఎస్సీల పైన దాడి చేస్తే ఎస్సీ లీడర్లు నోరుకుంటారా? మరి ఇలాంటి లీడర్లు ఎందుకు? అంబేద్కర్ ఐడియాలజీ పట్టుకుని యుద్ధం ఎవరు చేస్తలేరా? వాళ్ళ గాంధీ ఐడియాలజీ పట్టుకుని వాళ్ళు యుద్ధం చేస్తుంది కదా. వాళ్ళ అంబేద్కర్ ఐడియాలజీ పట్టుకుని మన తరఫున యుద్ధం ఏది? యుద్ధం చేయలే కదా. ఎందుకంటే నిరంతరం యుద్ధం జరుగుతున్నప్పుడే కదా మన తరఫున మనకు వచ్చేటటువంటి అవకాశాలు వస్తున్నాయి. కానీ వాళ్ళ తరఫున యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళ తరఫున రాజ్యం వస్తూ ఉంది.
కానీ మనం కూడా వాళ్ళ తరఫున గాంధీ వాదం గాంధీ ఉద్యమం పట్టుకుని వాళ్ళు ఏ విధంగా అయితే రాజ్యం కోసం కొట్లాడుతుందో అంబేద్కర్ విద్యాన్ని పట్టుకుని కూడా మనం కూడా యుద్ధంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు రాజ్యం వస్తుంది. కానీ అలాంటి విధులు ఉన్నారా? ఏ వ్యక్తి అంబేద్కర్ గురించి పాఠ్యం చేశారు? కొన్ని కులాల వారు, మన కులాల మధ్య. కానీ అంతిమంగా మనకు రాజ్యం కావాలి. రాజ్యంలోని పరిష్కారం కాన్సరం కదా ఐడియాలజీ మనం ప్రయాణిస్తున్నామా? ఎవరికన్నా రాజ్యంగా చైతన్యం వస్తుందా? ఎందుకు వస్తలేదు? ఇదంతా పాలక వర్గాలు సర్కిల్ గీస్తారు. ఆ సర్కిల్లో మొత్తం మనల్ని వేస్తారు, బయట ప్రపంచం వాడు అనుభవిస్తారు. ఇదే మన సంస్కృతి అని చెప్తారు, ఇదే సంస్కృతి అని చెప్తారు. అందులో మనల్ని మాయలు పెడతారు. వాళ్ళు సపరేట్ రాజ్యం తీసుకొని వెళ్తారు. కానీ ఇప్పుడైనా మనం ఇప్పటి నుంచి అన్న అంబేద్కర్ ఐడియాలజీలో పెరిగి పెద్ద కావాలి. ఇది ఎస్సీ లీడరే, కానీ ఎస్సీలకు ఎప్పుడు మాట్లాడరు, ఎస్సీల గురించి కొట్టారు. ఎందుకంటే ఇంక అంబేద్కర్ ఐడియాలజీలో పెరిగి పెద్ద కాలే. తన జాతి పట్ల ప్రేమ లేదు, నాశనమైన నాశనమైన అంటున్నాడు. కానీ అంబేద్కర్ అట్లా అంటున్నాడు. తన పిల్లలను చంపుకున్నాడు, కానీ ఈ ప్రజలను ఎందుకు కాపాడింది? లలిత్ మోడీ లండన్ వేలు, ఎంతోమంది లండన్ వేలు ఈ దేశం విడిచిపెట్టి, కానీ లండన్ నుంచి ఒకటే వ్యక్తి తిరిగి వచ్చింది. ఎందుకు వచ్చిందో? ఈ దేశ ప్రజల పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది. కానీ మనకు అలాంటి ప్రేమ లేవు. ఎందుకంటే పాలకవర్గం మన మధ్యలో ప్రేమలను కనెక్ట్ చేసింది. ఇద్దరు అన్నదమ్ముల కొట్లాడ గురించి చేస్తారు, కానీ వాళ్ళందరూ ఒకటే ఉంటుంది. మన సమాజాన్ని ముక్కలు చిచ్చలు వేస్తారు. కానీ అంతిమంగా ఇక్కడ పోయేది రాజ్యం మాత్రమే. రాజ్యంతోనే మన పరిష్కారం జరుగుతుంది. కానీ ఇలాంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక్కడన్నా ప్రచారం చేసిందా? కానీ అలాంటి వ్యక్తి కాంచీరామ్ ఐడియాలజీ తోటి మన తెలంగాణలో డాక్టర్ విశారదన్ అనే వ్యక్తి దాదాపు 10,000 కిలోమీటర్లు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పట్టుకుని ప్రయాణించింది. కానీ ఈ విషయాన్ని ఏ పొరపాటున ఏ టీవీలోనైనా వచ్చిందా? ఏ న్యూస్లోనైనా వచ్చిందా? కాదు. ఎందుకు రాదు? ప్రతి న్యూస్లు వాళ్ళవే, ప్రతి టీవీ ఛానల్ వాళ్ళవే. కాంచీరామ్ ఏం చెప్తారంటే ఇండియన్ న్యూస్ పేపర్స్ ఆర్ ఆల్వేస్ డైలెక్ట్ పేపర్స్ అని చెప్తారు. అంటే అవి ఇప్పుడు కూడా మా శ్రామిక వర్గాల గురించి రాయవు. ఎందుకంటే ఆ టీవీ ఛానళ్ళు కానీ ఆ న్యూస్లు కానీ వాళ్ళు రాజ్యానికి రావడానికి మాత్రమే చూడుకుంటారు. అర్థమైతే ఇది మొత్తం ఎవరి కోసం అంటే ఆ 10% ఉన్నటువంటి అగ్రకులాల కోసమే పనిచేస్తుంది. ఇది కాన్సెప్ట్. కానీ మనం ఈ ఐడియాలజీలకు పెరిగి పెద్ద కావాలి. ఎందుకంటే ఈ అంబేద్కర్ సిద్ధాంతము ఒక వర్గానికి పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు. ఇది అనేది యూనివర్సల్ ఐడియాలజీ. అంబేద్కర్ సిద్ధాంతం అంతా ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతము గౌతమ బుద్ధుడి నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి బోధం ప్రపంచం ఏ విధంగా పాటింది, ప్రతిదీ శాంతిబద్ధంగా ఉంటుంది. చాలామంది చెప్తారు అక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడి నుంచి తీసుకున్నారని చెప్తారు. కానీ యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం తగ్గి చూస్తే మన దేశంలో ఉన్నటువంటి గణరాజ్యాలే మళ్ళీ పునర్జీవించడానికే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంబేద్కర్ అశోక చక్రవర్తి తన దేశంలో వాడినటువంటి ఆ ధర్మ చక్రమే మన జాతీయ జెండాలో పొందుపరిచింది. తన రాజ్యంలో అశోక చక్రవర్తి వాడినటువంటి ధర్మ ఖడ్గంలాగా ఉండదు కదా, ఒక ఖండించడానికి. అలాంటిది తెచ్చి మన భారత జాతీయ చిహ్నంగా మార్చింది. అంటే చెప్తుండ్రు ఒకప్పుడు ఇది నీ రాజ్యం ఉండే, ఈ భారతదేశం మొత్తం ఒకప్పుడు నీ పూర్వీకులే పరిపాలించిండు, నువ్వు మళ్ళీ తిరిగి ఆ రాజ్యాన్ని తెచ్చుకోవాలయనా అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఆ విషయం తెచ్చి. కానీ మనకేమో ఆ ఐడియాలజీ లేదు. మనం చిన్న చిన్న స్థాయిలకు లొంగిపోతాము. కానీ వాళ్ళు ఒక ఓటును కొనుక్కోవడానికి ఎన్ని కోట్లను ఖర్చు పెడతాము. కానీ ఎందుకు వానికి ఆ ఓటు విలువ తెలుసు. అంబేద్కర్ ఆ రోజు ఎందుకు అంబేద్కర్ ఈక్వాలిటీ ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఒక ఎన్ని కోట్లను అనుకోకో, నీ దగ్గర ₹1 అనుకోకో, చిరిగిన చుక్కాలు అనుకోకో, ఈయనకి ఇన్ని కోట్లు ఉన్న ఈయనకి ఒకటే ఓటు. ఎందుకు? ఇన్ని తలకాయలు కలిసి వీళ్ళ దగ్గర ఒక గుండెలో ఒక అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్లో వేస్తే ఆ బాక్స్ బద్దలు వస్తుంటే అది తెల్లారికలిగే రాజ్యంలో రాజు తయారవుతారు. ఏ విధంగా చెప్పారా మనకి మేడం? ఓటు అంబేద్కర్ ఏమంటే, నా రాజ్యాంగం, తను రాసినటువంటి రాజ్యాంగం ప్రజల జీవితాల్లో శాంతియుతంగా ఒక రక్తపు బొట్టు చిందకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటి పవిత్ర గ్రంథం అని చెప్తారు. విప్లవం అంటే ఏంటి? ఒక రక్తపు బొట్టు
చిందకుండా విప్లవం అంటూ ఉన్నది తారుమారు కావాలి, అంటే ఇన్ని సంవత్సరాలు ఏ వ్యవస్థ అయితే 2000 సంవత్సరాల ఒక సిస్టమ్ నడిపి తారుమారు. కానీ ఆ సిస్టమ్ ప్రకారం మనం రాజులం అయ్యే అవకాశం లేదు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, మనకు పౌరసత్వం ఇచ్చింది. మొదటిది ఆ పౌరసత్వం ఇవ్వడం వల్లనే మనం ఒక ఎమ్మెల్యే కానీ దేనిమైనా పోటీ చేయొచ్చు. అంటే అంతకుముందు మనం ఊళ్ళో రావడానికి మనకు వీసా కావాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం వేగంగా దేశానికి రాజుని కావచ్చు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ చెప్తున్నారు కాన్స్టిట్యూషన్ ద్వారా. అంటే ఉన్న సమాజం సిస్టమ్ మొత్తం తారుమారు చేస్తారు. ఎట్లా కొందరు చెప్తారు, వాళ్ళ సిస్టమ్ ప్రత్యర్థి జట్ అయినటువంటి ఒక టీం ఉంటుంది. ఆ టీం మీద నక్సల్ టీం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ మొత్తం పడగొట్టి మనం తెల్లారిగా రాజ్యం వస్తామని మన చేతుల గన్నులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి టీం మీద మనం యుద్ధం చేయమంటారు. కానీ యుద్ధంలో ఎంతో మంది చనిపోతారు. రక్తం కాస్తాయి కదా, ఎంతోమంది చనిపోతారు కదా. అలాంటి సిస్టమ్ నా సిస్టమ్ కాదు. ఒక రక్తపు పొట్టు తిన్నకుండా ఒక రాజుని ఇంటికి రాజు గెలుచొచ్చు. అప్పుడు ఒక రాజు గెలవాలంటే ఎంతోమంది సైనికులు ఉండాలి, ధనబలం ఉండాలి, సైనిక బలం ఉండాలి, గజబలం ఉండాలి, ఏనుగు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు ఒక రాజు గెలవాలంటే ఒక ఓటుతోటి ఒక రక్తం పొట్టు తినకుండా ఒక రాజుని నీటి ఇంకో రాజు కూర్చోవాలి. కానీ ఆ యుద్ధంలో, పాత యుద్ధంలో అంటే కత్తులు వర్గం చేస్తున్న యుద్ధంలో శత్రువుని అంటే మనం ఎవరి తరఫున కొట్లు ఆడుతున్నామని శత్రువు గుర్తుపడతారు. కానీ ఇక్కడ నువ్వు ఫర్దర్ కాకపోయి ఓటేస్తావు. నువ్వు ఇవ్వని ఓటు ఇవ్వని తెలియదు. అంటే మనకు ఒకటి ఇవ్వనికి ఐడెంటిఫై కాకుండానే ఒక సిస్టమ్ తయారు చేస్తాను. ప్రతిదీ సిస్టమ్ ఉంటుంది. అప్పుడు యుద్ధంలో అంటే మన శరీరంలో రక్తం ఉండాలి, మన శరీరంలో శక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే రాజు తరఫున మనం యుద్ధం చేస్తాం. సార్ అవునాక నీ దగ్గర శక్తే లేదు, నువ్వు రాజుని గెలిపియాలని తప్పన నీ లోపల పొంగిపోతా ఉంటుంది. కానీ రాజు తరఫున యుద్ధం చేయగలవా నీ లోపల శక్తి లేకుంటే? కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారం ఒక రాజుని గెలిపియాలంటే శక్తితో పని లేదు. ఆ పని ఎవరు ఆ ముసాలి చనిపోతుందో బతుకుతుందో తెలియదు. కానీ వీళ్ళు చేయకుండా వచ్చుకుంటా ఒక రాజుని ఓటేసి రాజుని గెలిపించి పోతారు. ఇది అంబేద్కర్ సిద్ధాంతం. ఇట్లా ఉంటారు అంబేద్కర్ మనకు ఇలాంటి మాటలు మనకు ఎవరు చెప్పలేదు. అంబేద్కర్ని ఒక విప్లవకారంగా చూపెట్టలేదు. రకరకాల ఉద్యమాలు, రకరకాల పోరాటాలు, ఏ పోరాటం అయినా మనకు అంతిమంగా రాజ్యమే ఇస్తుందని ఎవరు చెప్పరు. కానీ ఈ ఐడియాలజీ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే మన లోపల ఐడియాలజీ లేదు. ఐడియాలజీ లేదనే మన కల్చర్ ఇట్లా ఉంది. కానీ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి సపరేట్గా ఉంది. ఎక్కడన్నా బాబా వాళ్ళ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. స్థాయి తందనాల